మనతో చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. సీఎం అంటున్నారు చాలా వరకు బీజేపీ ఎంపీస్ బీఆర్ఎస్ వాళ్ళ ఓట్లతో గెలిచారంటున్నారు. మీకు కూడా బీఆర్ఎస్ ఓట్లు పడ్డాయా? మాకు తెలంగాణ ప్రజల ఓట్లు పడ్డాయి. మాకు కాంగ్రెస్ ఓట్లు పడ్డాయి. అంటే కాంగ్రెస్ ఓట్లు అంటే కాంగ్రెస్కు మొన్న వేసిన వాళ్ళు మాకు వేసిండ్రు ఈసారి. మొన్న బీఆర్ఎస్కి వేసిన వాళ్ళు మాకు వేసిండ్రు. బీజేపీ ఓట్లు అయితే ఎట్లా మాకు పడ్డాయి. 3 ఓట్లు పడ్డాయి. కొందరు కమ్యూనిస్ట్ ఓట్లు కూడా మాకు పడ్డాయి. అంటే చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. మీకు ఈ గెలుపు ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు? చేవెళ్ళ పార్లమెంట్ ఒక్క ఎమ్మెల్యేలు కూడా, ఒక్క జెడ్పీటీసీ లేరు, ఒక ఎంపీపీ లేరు. కొంతమంది సర్పంచ్లు ఉండే, కొంతమంది ఎంపీటీసీలు ఉండే. ఎందుకంటే చేవెళ్ళ ప్రాంత ప్రజలకు తెలుసు మంచి ఏదో చెడేదో, మంచి వ్యక్తి ఎవరో, ప్రాంతంతో ఉండి ప్రాంతం అభివృద్ధి చేసే వ్యక్తి ఎవరో, దేశాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి ఎవరో చేవెళ్ళ ప్రజలకు తెలుసు. అందుకే ఒక మోడీ వేవ్ వచ్చింది. నేను కూడా గ్రామీణ ప్రాంతంలో బాగా తిరిగినాను, ప్రతి ఊరు తిరిగినాను. అందువల్లనే ఇంత భారీ మెజారిటీ వచ్చింది. బీఆర్ఎస్ ఓట్లు అన్నీ మాకు పడలేదు. వాళ్ళకి దాదాపు 2 లక్షల ఓట్లు వాళ్ళకే పడ్డేది. మ్యాక్సిమం బీఆర్ఎస్ ఓట్లు మాకు 60% పడ్డాయి. కానీ అదే కాక మాకు కాంగ్రెస్ ఓట్లు కూడా 40% పడ్డాయి. కాంగ్రెస్ ఓట్లు పడ్డాయని చెప్తున్నారు. ఎందుకంటే చివరి నిమిషంలో రంజిత్ రెడ్డి కాంగ్రెస్కి వచ్చాడని చెప్పేసి ఆ ఓట్స్ అన్ని మీకు ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్కు బీఆర్ఎస్ ఓట్లు పడ్డాయి. ఎక్కడనో చెప్పన్నా ఒక్క కాదు 2 లక్షల ఓట్లు. రాజన్నర్ల, సులేమాన్ నగర్, శాస్త్రీపురము, తర్వాత మహేశ్వరంలో పాడి షరీఫ్, జల్పల్లిలా బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ పడ్డాయి. మీరు రిజల్ట్స్ చూడండి. దాదాపు అన్ని మైనారిటీ ఓట్స్ ఎవరైతే బీఆర్ఎస్కి వేసినరో ఇప్పుడు అవి కాంగ్రెస్కి పోయినాయి. మాకంటే ఎక్కువ వాళ్ళకు వచ్చినాయి ఆ ఓట్లు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి డమ్మీ క్యాండిడేట్ని పెట్టాడు అని చెప్పేసి, పట్నం సునీతారెడ్డిని పెడితే ఫలితం వేరేలా ఉంటుందని బీఆర్ఎస్ వాళ్ళు. అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వాస్తవమే. అదైతే వాస్తవమే. నాకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పే అవసరం ఉంది. నిజంగానే ఓ డమ్మీ క్యాండిడేట్ పెట్టింది రేవంత్ రెడ్డి గారు. మేడిగడ్డపై రిపేర్లు వేస్ట్ అంటున్నారు. మేడిగడ్డకు సంబంధించి మీకేమైనా వేరే ప్రణాళికలు ఉన్నాయా? దానికి సంబంధించి ఉన్నాయి. వాళ్ళకు కళ్ళు తెరుస్తాను, అవగాహన ఇప్పిస్తాను. వాళ్ళకు టెక్నికలీ ఏది తప్పు, ఏది పనిచేస్తుంది, ఏది పనిచేయదో అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డాక్యుమెంట్ ఇస్తాను. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారికి ఆ డాక్యుమెంట్ ఇస్తాను. కేంద్ర మంత్రి పదవులు ఎన్ని వస్తాయనుకుంటున్నారు? మీరు ఆ రేస్లో ఉన్నారా తెలంగాణకు సంబంధించి? నేను ఏ రేస్లో వెళ్ళిన, ఒకటే రేస్లో ఈ గెలవాలని రేస్లు ఉండే. అది కూడా నేను పని అసలు ఎక్కువ చేయలేదు. మ్యాక్సిమం పని మా పార్టీ చేసింది, మా కార్యకర్తలు చేసిండ్రు, వివిధ మోర్చాలు చేసింది, మా ఫ్యామిలీ చేసింది. నాకైతే లాస్ట్ మంత్ ఇగో గట్టు చూడు, గట్టు నమస్తే పెట్టమంటే నమస్తే పెట్టిన, ఇక మైక్ పట్టుకొని స్పీచ్ ఇవ్వమంటే స్పీచ్ ఇచ్చిన. నా ఈప్లో 2 బటన్లు పెట్టండి, ఈ బటన్ పెడితే నమస్తే పెడితే, ఈ బటన్ ఇస్తే స్పీచ్ ఇస్తాను. అంతేగాని ఏం పని చేయలేదు. నేను పని చేసింది పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు చేసిండ్రు. అంటే 400 సీట్లు పైగా వస్తాయని చెప్పేసి మొదటి నుంచి బీజేపీ చెప్తుంది. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంతో బీజేపీ అంటిపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే బీజేపీ సీట్లు ఎందుకు తగ్గాయి అనుకుంటున్నారు ఓవరాల్గా? ముఖ్యంగా దుష్ప్రచారం చేసిండ్రు. అది చాలా మంచిది కాదు దేశానికి, రాష్ట్రానికి. ఒకటేమో మైనార్టీస్ను భయపెట్టించిండ్రు. బీజేపీ వస్తే సెకండ్ క్లాస్ సిటిజన్స్ అవుతారు, బీజేపీ వస్తే సిఏఏ, ఎన్ఆర్సీ తీసుకొచ్చి మిమ్మల్ని దేశం బయటికి వెళ్ళగొడతారు, మిమ్మల్ని తొక్కేస్తారు. ఇవన్నీ కూడా రిజర్వేషన్స్ అయితే చట్టపరంగా తీస్తారు. దాంట్ మీద వెనక పోయేది లేదు. కానీ మిమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్ ఇవన్నీ కూడా భయపెట్టించిండ్రు. అది దేశానికి మంచిది కాదు. ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ చేసింది. ఒక కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీలు, అది కేవలం మైనార్టీ పార్టీ కాదు. అది తప్పు, అది సమాజానికి మంచిది కాదు. అదే కాక మా మీద ఇంకో విమర్శలు, మోడీ వస్తే రిజర్వేషన్స్ తీసేస్తారు. మేమే అంబేద్కర్కు సపోర్ట్ ఇచ్చింది, మీరే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను ఓడగొట్టింది. మీరే ఎన్నో రాష్ట్రాలలో వెనకట నస్బందీ పెట్టి ఎస్సీ ఎస్టీలది ఆపరేషన్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి పిల్లలను కనకుండా చేసిండ్రు. మీరే ఎస్సీలో ఎంబడబడ్డారు. మేము ఎస్సీలను గౌరవిస్తాం, అంబేద్కర్ను గౌరవించేది మేమే. రేవంత్ రెడ్డి డమ్మీ క్యాండిడేట్ వల్లనే నా గెలుపు కూడా సునాయాసమైందని చెప్పేసి చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, నాంపల్లి నుంచి.